నమస్కారం అండి. ఇది అందరికీ మీకు తెలుసా 70 ఎకరాల సొంత పొలానికి పచ్చని అడవిగా తయారు చేశారు దుశ్చల్ల సత్యనారాయణ గారు. మన తెలుగు బిడ్డ మొక్కలని కోసేవారే కాదు, పక్షుల్ని చంపేవారే కాదు, మొక్కలను నాటి పక్షులకి జంతువులకి పెంచే ఘనత దుశ్చల్ల సత్యనారాయణ గారిదే. ఎక్కడెక్కడో విత్తనాలు 55 కోట్ల రకాలు విత్తనాలను తెచ్చి 5 కోట్ల రకాల విత్తనాలని నాటారంట, చెట్లని నాటారంట. అక్కడ గుంటలు తవ్వారు, నుయ్యలు తవ్వారు, అంటే నీళ్ళ గురించి. అక్కడ ఆ పళ్ళు అంట అలాగ కుళ్ళిపోయి పడిపోవాలట, కానీ ఎవ్వరు కూడా ముట్టడానికి హక్కు లేదు. ఆ పక్షులకి, ఆ జంతువులకే, ఆ పశుపక్షులు ఆ పళ్ళు తాలూకా హక్కు. నాకు చెప్తుంటే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో మామిడి పళ్ళు, పప్పయ్య ఇవన్నీ అలా పడి ఉంటాయి, కానీ ఎవ్వరు కూడా అది తీయడానికి వీల్లేదు. వాళ్ళు తీసి ఆశ్రమం వాళ్ళు ఇచ్చేయడానికి, ఫైన్ వేయడానికి, అంతే. నాకు అదే గుర్తొచ్చింది. మనం అదే సత్యనారాయణ గారికి కూడా మనం అంటే ఒక సెల్యూట్ కొట్టవచ్చు.